హాయ్ అండి, నమస్తే. నేను మీ రామలక్ష్మి. వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు. ఈరోజు టొమాటో పప్పుని చాలా కమ్మగా, చాలా సింపుల్గా, కొత్తగా వంట నేర్చుకునే వారు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్తో చూపిస్తానండి. ఎప్పుడు చేసుకునే రెసిపీనే అయినా కూడా ఒకసారి నేను చూపించిన పద్ధతిలో వండి చూడండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. రైస్కే కాదు, రోటీ, చపాతీ, పుల్కాకి కూడా చాలా రుచిగా ఉంటుంది. చూస్తుంటే నోరూరేలా అప్పటికప్పుడు చేసుకొని తినేయాలి అనిపించే రుచికరమైన వంటలను చూపిస్తానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూడవచ్చు. మీరు కూడా కుక్ చేసి టేస్ట్ అనేది ట్రై చేయొచ్చండి. ముందుగా ఒక బౌల్ నిండా కందిపప్పును తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని స్టవ్ పై పెట్టుకుని ఫ్లేమ్ మొత్తం తగ్గించండి. లో ఫ్లేమ్లోనే దీనిని గరిటెతో కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. పప్పు అనేది పచ్చివాసన ఏమీ లేకుండా కొంచెం పలుకుగా గట్టిగా వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని దానిని ఒక గిన్నెలోకి వేసుకుని వాటర్ ఎక్కువగా పోసి బాగా కడగండి. ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి. నేను పెట్టబోయే ప్రతి రెసిపీ కూడా చూసి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వారందరూ అందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ ఈ కందిపప్పుని బాగా కడిగిన తర్వాత ఏ కప్పుతో పప్పు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పప్పుకి 1.5 కప్పుల వరకు వాటర్ని పోసి మీడియం సైజు టొమాటోలని ఒక 4 నుండి 5 వరకు తీసుకుని బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని 1 కప్పు వరకు పుదీనా ఆకుని కూడా బాగా వాటర్తో వాష్ చేసుకుని పుదీనా ఆకులు కూడా టొమాటో ముక్కలతో పాటు వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని 2 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నారంటే పప్పు అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది, చాలా త్వరగా ఉడికిపోతుందండి. టైం అనేది ఎక్కువ తీసుకోదు. ఇలా ఆయిల్ కూడా యాడ్ చేసిన తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పప్పులో బాగా కలిపి కొంచెంగా వాటర్ని యాడ్ చేయండి. మరి ఎక్కువగా వాటర్ పోయొద్దండి. మనం ముందుగా పప్పు కొలిచిన కప్పుతోని వాటర్ని కొలిచి పోసుకున్నాం కదా, ఆ వాటర్తోని పప్పు అంతా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు కుక్కర్ తీసుకుని దాని అడుగున వాటర్ని పోసి ఏదైనా స్టాండ్ని కానీ బౌల్ కానీ బోర్లించి దానిపై పప్పు కలుపుకున్న గిన్నెను పెట్టి గిన్నెకు మూత పెట్టి కుక్కర్ మూతని క్లోజ్ చేయండి. 4 నుండి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించినట్లయితే పప్పు అంతా కూడా చక్కగా ఉడుకుతుందండి. ఈ లోపుగా మనం 2 చింతపండు రెబ్బల్ని తీసుకుని కొంచెం వేడిగా ఉన్న వాటర్ని యాడ్ చేసి చింతపండు రసం అంతా కూడా తీసి 1 కప్పులోకి తీసుకోవాలి. ఈ విధంగా చింతపండు రసాన్ని కూడా తీసుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని పప్పు గిన్నెను పక్కన పెట్టుకోండి. మనం తీసుకున్న వాటర్ అనేవి పప్పుకి కరెక్ట్గా సరిపోతాయండి. 1 కప్పు పప్పుకి 1.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసి 1/2 కేజీ టొమాటోలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పుదీనా ఆకుల్ని వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఉడికించాం కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని 2-3 టేబుల్ స్పూన్లు కారాన్ని యాడ్ చేయండి. చిటికెడు పసుపు కూడా వేసుకుని మనం ముందుగా రసం తీసి పెట్టుకున్న చింతపండు అంతా కూడా ఇలా వేసుకోండి. చింతపండు అనేది టమాటో పప్పు అయినా కూడా చింతపండు రసం అనేది పప్పుకి మరింత టేస్ట్ని ఇస్తుందండి. చింతపండు రసం అనేది అసలు స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా వేసి చూడండి. పప్పు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా గరిటెతో బాగా కలిపిన తర్వాత స్టవ్ పై పెట్టుకుని 1 నిమిషం పాటు బాగా ఉడికించండి. మనం పోసిన చింతపండు పులుసు అంతా కూడా బాగా కలుస్తుంది. అలాగే ఉప్పు, కారం కూడా యాడ్ చేసాం కదండి, అది కూడా పప్పులో బాగా కలుస్తుంది. ఇలా 1 నిమిషం పాటు బాగా ఉడికించి 2 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసినట్లయితే పచ్చిమిర్చి టేస్ట్ అనేది పప్పులో దిగి పప్పు మరింత టేస్టీగా ఉంటుంది. క్యాటరింగ్ స్టైల్ పప్పులాగా చక్కగా వస్తుందండి. ఇలా 2 నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ ఇలా మెదుపుకోండి.
మనం కుక్కర్లో ఉడికించిన పప్పే కాబట్టి చాలా ఈజీగానే నలిగిపోతుంది. ఇంకా పప్పుకి పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి పోపుకి సరిపడా గిన్నెను పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ పోసి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెంగా మెంతులు కూడా వేసుకుని దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కొన్ని ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. అలాగే ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ టేస్ట్ అనేది పప్పుకి మరింత రుచినిస్తుందండి. ఇంగువ కూడా వేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని పోపు అంతా కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి మనం ముందుగా టొమాటో పప్పుకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అనేది పోపులో వేసుకుని కరిగించుకున్నట్లయితే పప్పు చాలా చాలా రుచిగా ఉంటుందండి. అచ్చం బంతి భోజనాల్లో తినే పప్పులాగా చాలా రుచిగా ఉంటుంది. పోపు కరివేపాకులు అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న టొమాటో పుదీనా పప్పు అంతా కూడా పోపులో వేసేసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉందో లేదో చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.